अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि वकफा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहु खालिकु कुल्लि शैइन व हुवा अला कुल्लि शैइन वकील। ప్రియ సోదర సోదరీమణులకు నూరుల్ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం, సుస్వాగతం. సోదరులారా, ఈనాడు మనం ఈ భూమిపై జీవిస్తున్నాం. మనల్ని, మనము ఉంటున్న ఈ భూమిని, మనము తింటున్న ఆహారాన్ని, మనము ఉపయోగిస్తున్న వస్తువుల్ని ఎవరు సృష్టించారు? సామాన్య జీవితంలో మనము చూస్తుంటాం, ఏ వస్తువైనా దాన్ని తయారు చేయకుండా అది ఉనికిలోకి రాదు. మనము ఉంటున్న ఇల్లు కానీ, ఇంకా మనము వాడుతున్న వస్తువులు కానీ, అదేవిధంగా నీరైనా, గాలైనా, పంటలైనా, ఆహార ధాన్యాలైనా వేటిని సృష్టించకుండా అవి ఉనికిలోకి రావు. అయితే ఇవన్నీ వాటంతటా అవి ఉనికిలోకి వచ్చాయా, లేక వీటన్నిటినీ మరియు మనల్ని పుట్టించిన వాడు ఉన్నాడా, సృష్టించిన వాడు ఉన్నాడా అని మనం పరికిస్తే ఈ విశ్వాన్ని, ఈ విశ్వంలో ఉన్న మనల్ని, ఈ భూమిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి సృష్టించిన వాడు ఉన్నాడని ఈ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్లో అల్లాహ్ తాలా ఏమంటున్నాడో చూడండి. అల్లాహు ఖాలిఖు కుల్లి షైఇన్ వ హువ అలా కుల్లి షైఇన్ వకీల్. ఆ భగవంతుడే ఈ విశ్వాన్ని సృష్టించాడు, మనల్ని సృష్టించాడు. మనం వాడుకుంటున్న, మనము తింటున్న ఆహారాన్ని, మనము చూస్తున్న వస్తువుల్ని, చెట్లను, జంతువులను, ఈ నక్షత్రాలను, ఈ నీటిని, ఈ గాలిని, అన్నిటినీ ఆ భగవంతుడే సృష్టించాడు, ఆ అల్లాహే సృష్టించాడు. మరియు వహువ అలా కుల్లి షైఇన్ వకీల్ అంటే ఆయనే తన ఇష్ట ప్రకారం ఈ విశ్వాన్ని నడుపుతున్నాడు. దీన్ని మనం దృఢంగా నమ్మక తప్పదు. ఎందుకంటే మన ముందు ఉన్న వస్తువులు, ఒక కుర్చీ కానీ, ఒక టీవీ కానీ, ఒక ఇల్లు కానీ ఏది తయారు చేయకుండా కాజాలవు. అటువంటప్పుడు ఈ విశ్వంలో ఉన్న సూర్య చంద్రాదులు, భూమి, నక్షత్రాలు, చెట్లు, చేమలు, జంతువులు ఇవన్నీ వాటంతటా అవి ఎలా ఉనికిలోకి రాగలవు? సోదరులారా, అందువల్ల మనము ఈ సృష్టికి ఒక సృష్టికర్త ఉన్నాడని, ఆయనే తన ఇష్ట ప్రకారం ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడని, ఆయనే మనకు ఆహారం ప్రసాదిస్తున్నాడని, ఆయనే మనకు జీవితం ప్రసాదిస్తున్నాడని మనం దృఢంగా నమ్మాలి, దృఢమైన నమ్మకం కలిగి ఉండాలి. సోదరులారా, కొందరు మానవులు దేవుణ్ణి చూడాలి అంటారు, కొందరు చూపిస్తామంటారు, కొందరు చూడటానికి ప్రయత్నిస్తారు. మరో వాక్యములో అల్లాహ్ తాలా ఏమంటున్నాడో వినండి. లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. సోదరులారా, మానవునికి ఇవ్వబడిన ఆహారం, మానవునికి ఇవ్వబడిన శక్తులు అన్నీ పరిమితమైనవి. మానవునికి ఇవ్వబడిన కళ్ళు,
నోరు, ముక్కు, కాళ్ళు, చేతులు, ఈ శరీరము అన్నీ పరిమితమైనవే. కుల్లు మన్ అలైహా ఫాన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వస్తువు, ప్రతి ప్రాణి నశించేదే. మానవునికి ఇవన్నీ ప్రసాదించింది ఇక్కడ జీవితం గడపడానికి, ఇక్కడ పరీక్షలో భాగం పంచుకోవడానికి. సోదరులారా, లా తుద్రికుహుల్ అబ్సార్. మనం ఒక సామాన్య విమానం వెళ్తుంది, సామాన్య విమానం ఆకాశంలో ఎగురుతుంది. కొంత దూరం వరకు మనం చూడగలం, కానీ ఆ తరువాత ఆ విమానం మన కళ్ళ ముందే ఉంటుంది, ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, కానీ మనము ఆ విమానాన్ని చూడలేము. ఎందుకంటే మన కళ్ళు పరిమితం, మన శక్తి పరిమితం, మన ఆహారం పరిమితం, మన ధనం పరిమితం, మనకు ఇవ్వబడిన వస్తువులన్నీ పరిమితమైనవి, అపరిమితమైనవి కావు. అందువల్ల మనము దైవాన్ని చూడాలి అనే మంకుపట్టును వదిలి ఆయన ఆదేశాలకు అనుగుణంగా మనం ఇక్కడ జీవితం గడపాలి. మిత్రులారా, ఈనాడు చాలామంది భగవంతుడు ఉన్నాడు, ఆయనే సృష్టించాడు, ఆయనే నడిపిస్తున్నాడు, కానీ ఆయనకు సహాయకులు ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తున్నారు. మహాత్ములు, పుణ్యాత్ములు దేవుడికి సహాయం చేస్తున్నారు. వారి సహాయం వల్ల దేవుడు ఈ పరిశ్రమను నడుపుతున్నాడు, ఈ అధికారం చెలాయిస్తున్నాడు అని భావిస్తున్నారు. కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఓ ప్రవక్త పలుకుము, కుల్ హువల్లాహు అహద్, ఆ అల్లాహ్ ఒక్కడు, ఒకే ఒక్కడు, ఆయన తప్ప ఎవ్వరూ లేరు, ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. అల్లాహు సమద్, ఆయనకు ఎటువంటి అవసరము లేదు, ఆయన అక్కర లేనివాడు, దేవుడు అక్కర లేనివాడు. లం యలిద్ వలం యూలద్, ఆయనకు తండ్రి గాని, తల్లి గాని, భార్య గాని, కుటుంబం గాని ఎవరూ లేరు. లం యకుల్లహు వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆయనకు సరి సమానులు ఎవరూ లేరు. ఇలా భావించడం మహాపాపం. దేవుడు ఒక్కడే, ఆయన నిర్వాకారుడు, నిష్కలంకుడు, ఎటువంటి అవసరం లేనివాడు. కానీ చాలామంది ప్రజలు దేవునికి భార్య ఉన్నట్టు, సంతానం ఉన్నట్టు, సహాయకులు ఉన్నట్టు భావిస్తారు. ఇది మహాపాపం. సోదరులారా, బలం లేని వ్యక్తే ఇతరుల సహాయాన్ని కోరుతాడు, అధికారం లేని వ్యక్తే మరొకరి అధికారం కోరుతాడు. కానీ దేవుడు అటువంటివేవీ లేనివాడు, ఆయనే సర్వాధికారి, తన ఇష్ట ప్రకారం ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. మానవులను తన ఇష్ట ప్రకారం జీవితం ఇస్తాడు. ఆయన కోరుకున్నప్పుడు జీవితం ప్రారంభిస్తాడు, ఆయన కోరుకున్నప్పుడు జీవితాన్ని అంతం చేస్తాడు. జీవన్ మరణాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, లాభ నష్టాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, మంచి చెడు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, ధర్మాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి, మరెవరి చేతుల్లో లేవు. అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరూ మనకు లాభం గాని నష్టము గాని చేకూర్చలేరు. ఎవ్వరూ మనకు అల్లాహ్పై అధికారం చలాయించి స్వర్గంలోనికి పంపించను లేరు. కేవలం అల్లాహ్ ఒక్కడే, ఆయనే సర్వాధికారి, ఆయన్నే మనము ప్రార్థించాలి. ఎందుకంటే ఆయనే మన సృష్టికర్త, ఆయనే మన సంరక్షకుడు, ఆయనే మన స్వామి, ప్రభువు, పరిపోషకుడు. ఇలా చాలామంది ప్రజలు విభిన్న అభిప్రాయాలకు గురై దైవం పట్ల విభిన్న అభిప్రాయాలు కలిగి ఉంటారు. వారి అభిప్రాయాలన్నీ దేనికి పనికిరావు. ఎందుకంటే అల్లాహ్ ఆదేశిస్తున్నాడు, అల్లాహు సమద్, అక్కర లేనివాడు, లం యలిద్ వలం యూలద్, అతనికి సంతానం గాని, భార్య గాని, సహాయకులు కాని ఎవ్వరూ లేరు. అటువంటి దేవుణ్ణి సంతానం ఉన్నట్టు మనం భావించుకుంటున్నాం.
మరో చోట అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుఊబన్ వ కబాయిల లితఆరఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్ఖాకుం. ఓ మానవులారా, మేము మిమ్మల్ని స్త్రీ పురుషుల జంట నుండి పుట్టించాము. కానీ మానవుడేమనుకుంటున్నాడు, మాకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి దేవునికి కూడా తల్లిదండ్రులు ఉంటారు అని భావిస్తున్నాడు. ఇది మహాపాపం. దేవుడు మనల్ని తల్లిదండ్రుల ద్వారా పుట్టించాడు, కానీ దేవునికి తల్లిదండ్రులు ఉంటారని భావించడం ఇది మన మహా పొరపాటు, మహా అపరాధం. దేవుడు ఈ సృష్టికి కర్త, స్వామి, ప్రభువు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే ప్రతి ప్రాణి జీవిస్తుంది, ప్రతి ప్రాణి శ్వాస పీల్చుతుంది. సోదరులారా, దేవుణ్ణి వదిలి మనము ఇతరుల వైపు మొగ్గు చూపితే మనకే నష్టం. ఎందుకంటే మనల్ని సృష్టించింది ఆ దేవుడు, మనము మరలవలసింది ఆ దేవుని వైపుకే. ఆయన్ను వదిలి మనం ఇతరుల్ని సహాయకులుగా, సహాయం చేసేవారుగా మనము అభిప్రాయపడడం, విశ్వాసం కలిగి ఉండడం, అది మనకే నష్టం. మరో చోట అల్లాహ్ తాలా ఏమంటున్నాడు వినండి, కుల్ లిల్లాహి షఫాతు జమియా. ఓ ప్రవక్త, వారికి తెలుపు, సిఫారసు అంతా అల్లాహకే చెందుతుంది. మనం సాధారణంగా ఒక పుస్తకం చూస్తాం, దానిలో మొట్టమొదటి పేజీలోనే ఉంటుంది సర్వ హక్కులు ప్రకాశకులవే. మనం చూస్తాం, దాన్ని మనం చదవగలం, కానీ దాన్ని మనం ప్రచురించలేం. ఎందుకంటే సర్వ హక్కులు ప్రకాశకులవే. అదేవిధంగా సిఫారసు యొక్క సర్వ హక్కులు అల్లాహవే. సిఫారసు చేసే అధికారం, దాన్ని స్వీకరించే అధికారం, దానికి అనుమతి ఇచ్చే అధికారం అంతా అల్లాహదే. మనలో చాలామంది పుణ్యాత్ములు, మహాత్ములు, మహాపురుషులు దేవుని వద్ద సిఫారసు చేసి మనల్ని స్వర్గంలోనికి పంపిస్తారని, దైవంపై, అల్లాహపై తన పెత్తనం చలాయించి దైవాన్ని ఒప్పిస్తారని మనం వాళ్ళని పూజిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, వాళ్ళ పేర బలులు ఇస్తున్నాం, వాళ్ళ పేర మొక్కుబడులు చలాయిస్తున్నాం. కానీ అల్లాహ్ తప్ప ఇతరులెవ్వరూ సిఫారసుకు అర్హులు కారు. సోదరులారా, అల్లాహకు ఎవరూ ఓడించలేరు. ఆయన శక్తి పూర్ణమైన శక్తి, మానవునిది తాత్కాలికమైన శక్తి. దేవుని శక్తిలో మానవునిది రవ్వంతైనా ఉండదు. సోదరులారా, మనం ఆలోచించాలి. ఎంతోమంది అల్లాను వదలి, తమను సృష్టించిన దేవుణ్ణి వదలి ఇతరులను పూజిస్తున్నారు, ఇతరుల సమాధులపై వెళ్తున్నారు, ఇతరుల విగ్రహాలను తయారు చేసి వాటి ముందు తమ తలలు వంచుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? సోదరులారా, మనం ఆలోచించాలి. మనము ఆరాధన చేస్తే ఆ దేవుణ్ణి ఆరాధించాలి. మనం మొక్కుబడులు చలాయిస్తే ఆ దైవానికే మొక్కుబడులు చలాయించాలి. అంతేగాని ఆయన్ను వదిలి మనము ఎవ్వరికి భయపడకూడదు, ఎవ్వరిని ఆరాధించకూడదు, ఎవరికి మొక్కుబడులు చెల్లించరాదు. సోదరులారా, ఈ విషయాలు చాలా ముఖ్యమైనవి. కానీ ప్రజలు తమ మనోకాంక్షలకు బానిసులై జీవిస్తున్నారు. ఏదైతేనే, మనం ఏం చేస్తేనే మనకెవ్వరూ పట్టించుకునేవాడు లేడు అని భావిస్తున్నారు. కానీ సోదరులారా, మనం ఇక్కడ ఈ భూమి మీద పుట్టడం ఒక ఉద్దేశంతో, అది పరీక్షా నిమిత్తం. అందువల్ల మనం మన జీవితాన్ని అర్థం చేసుకొని ఆ దైవానికే కట్టుబడి ఉండాలని మనమందరం ఒక కృత నిశ్చయానికి రావాలి. అల్లాహ్ తాలా మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించుగాక.
ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం. అమ్మా బఅద్. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. సోదర సోదరీమణులకు నూరుల్ ఇస్లాం ప్రోగ్రాంలో సుస్వాగతం. సోదరులారా, మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా వృధాగా చేయము, అనవసరంగా ఏ పని చెయ్యము. మనలో చిన్నపిల్లల దగ్గరి నుండి ముసలివాళ్ల వరకు, యువకులైనా స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా వృద్ధులైనా ఏ పని చేసినా కారణం లేకుండా, లాభం లేకుండా చేయరు. ఏదో ఒక ఉద్దేశంతో చేస్తారు. మరి ఆ భగవంతుడు, ఆ అల్లాహ్ మనల్ని అనవసరంగా సృష్టించాడా? మనము చూస్తున్న ఈ భూమి, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నీరు, గాలి, ఈ వెలుతురు, వీటన్నిటినీ అనవసరంగా సృష్టించాడా అనేది ప్రశ్న. దేవుడు ఈ ప్రపంచాన్ని, మనల్ని అనవసరంగా సృష్టించలేదు అని ఈ సృష్టిలోని ప్రతి వస్తువు మనకు సాక్ష్యం ఇస్తుంది. అయితే దేనికి సృష్టించాడు దేవుడు? వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. అల్లాహ్ తాలా తన గ్రంథమైన ఖురానే మజీదులో, నేను మానవులను జిన్నులను నా ఆరాధన కొరకే సృష్టించానని బోధించాడు. అంటే దైవారాధన కొరకే మనల్ని సృష్టించడం జరిగింది. ఆ దైవారాధన ఏమిటి అంటే, దైవాదేశాలకు అనుగుణంగా మనం జీవితం గడపాలి, ఆయన ఆజ్ఞల్నే పాలించాలి, ఇతరుల ఆజ్ఞల్ని పాలించకూడదు, వాటిని అనుసరించకూడదు అనేది చాలా ప్రధానమైన విషయం. మనము ఏ పని అనవసరంగా చేయం. అటువంటప్పుడు దేవుడు అనవసరంగా మనల్ని ఎలా సృష్టించాడు? ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని సృష్టించాడు. ఆ ఉద్దేశమే మనల్ని పరీక్షించడం. మనల్ని పరీక్షించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ, మానవులలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తరువాత ఆరాధన. ఎవరిని ఆరాధించాలి? వాస్తవ ఆరాధ్యుడు ఎవడు? ఆరాధనకు అర్హుడు ఎవడు అనేది మరో చిక్కు ప్రశ్న. దానికి కూడా దేవుడు ఖురాన్లో ఇలా పేర్కొంటున్నాడు, లా తస్జుదు లిశ్శంసి వలా లిల్ కమరి వస్జుదు లిల్లాహిల్లజీ ఖలకహున్. మానవులారా, సూర్యుణ్ణి చంద్రుణ్ణి పూజించకండి, ఆరాధించకండి, వాటిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఈ ప్రపంచంలో ఎన్నో జాతులున్నాయి, ఎన్నో రకాల వ్యక్తులున్నారు. కొందరు దేవుణ్ణి పూజిస్తున్నారు, కొందరు సూర్యుణ్ణి పూజిస్తున్నారు, కొందరు చంద్రుణ్ణి పూజిస్తున్నారు, కొందరు భూమిని పూజిస్తున్నారు,
కొందరు నీటిని పూజిస్తున్నారు, కొందరు సముద్రాలను పూజిస్తున్నారు, కొందరు నక్షత్రాలను పూజిస్తున్నారు, కొందరు తమలాంటి మానవులనే పూజిస్తున్నారు. చూశారా మానవుడు ఎంత నీచానికి దిగిపోయాడో, ఎంత నీచానికి ఒడిగట్టాడో. తనలాంటి మానవుణ్ణే దేవుడుగా భావిస్తున్నాడు. ఇది ఎంత దురదృష్టకరం. సోదరులారా, ఆరాధనకు అర్హుణ్ణే మనం ఆరాధించాలి. మనకు అర్హత ఉంటేనే మనకు ఉద్యోగం దొరుకుతుంది. మనకు అర్హత ఉంటేనే మనం పరీక్షల్లో పాస్ అవుతాం. మంచిగా రాస్తేనే పాస్ అవుతాం. అర్హత ఉన్నవాడికే మనము ఆ స్థానం ఇవ్వాలి. సోదరులారా, మరో చోట అల్లాహ్ తాలా ఏమంటున్నాడో చూడండి. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలఖకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. సోదరులారా, మిత్రులారా, ఓ మానవులారా, మీరు మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన ఆ ప్రభువునే ఆరాధించండి. ఆ ప్రభువు ముందే సాష్టాంగపడండి. దానివల్లే మీరు సాఫల్యం పొందగలరు. సాఫల్యం పొందడం, స్వర్గములోకి వెళ్ళడం సాఫల్యం పొందడం, నరకములోనికి వెళ్ళడం అసాఫల్యం. అందువల్ల మనము స్వర్గంలోనికి ప్రవేశించాలంటే మనల్ని, మన పూర్వీకులను సృష్టించిన ఆ భగవంతుణ్ణే, ఆ అల్లాహ్ని ఆరాధించాలి. ఆయన ముందే సాష్టాంగపడాలి, ఆయన ముందే సజ్దా చెయ్యాలి, ఆయన్నే వేడుకోవాలి. వేడుకోవడమైనా, ఆరాధన అయినా, మొక్కుబడులైనా ఏవైనా సరే ఆ ఒక్క దేవునికే చెల్లుతుంది. అతని ముందే మనం మన తలను వంచాలి. సోదరులారా, మనలాంటి మానవులు దేవుళ్ళు కాగలరా? మన కోసం సృష్టించిన సూర్య చంద్రాదులు, రాత్రి పగలు దేవుళ్ళు కాగలరా? మన కోసం సృష్టించబడిన గాలి, నీరు ఇవి దేవుళ్ళు కాగలవా? కాలేవు, ఎంత మాత్రం కాలేవు. మట్టితో చేసిన విగ్రహాలు దేవుళ్ళు కాగలవా? రాతి విగ్రహాలు దేవుళ్ళు కాగలవా? ఎంత మాత్రం కాలేవు. ఈ విషయాన్ని ఒక్క ఖురాన్ గ్రంథమే కాదు, ఒక్క ఇస్లామే కాదు, సమస్త గ్రంథాలు, సమస్త మతాలు దీనికి సాక్ష్యం ఇస్తున్నాయి. హిందూ మతం, సిక్కు మతం, క్రైస్తవ మతం, ఇస్లాం మతం, ఇవన్నీ దేవుడు ఒక్కడే, ఆయన్నే ఆరాధించాలి, ఆయన తప్ప ఎవ్వరికి ఆరాధించకూడదు, ఆయన తప్ప ఆరాధనకు అర్హులెవరూ కారు అని సాక్ష్యం ఇస్తున్నాయి. సోదరులారా, ఒక్క దేవుణ్ణి ఆరాధించిన వ్యక్తి మాత్రమే స్వర్గములోనికి ప్రవేశిస్తాడు. దైవాన్ని వదలి ఇతరుల్ని ఆరాధించేవాడు, తమలాంటి మానవులను దేవుళ్ళుగా భావించేవాడు, లాభం నష్టం చేకూర్చేవారుగా భావించేవాడు, దైవం ముందు సిఫారసు కోసం బలవంతం చేసేవాడు అనుకోవడం, ఇలా ఎన్నటికీ జరగదు. సోదరులారా, మనం ఆలోచించాలి. అందుకే ఆ దేవుడు ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తలు వచ్చి ప్రజలను ఒక్క దేవుణ్ణి ఆరాధించాలి అని బోధించారు. ఎన్నో గ్రంథాలను దేవుడు అవతరింపజేశాడు. ఆ గ్రంథాల్లో ఇదే ఉంది. ఖురాన్లో ఒక చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిర్ రసూలన్ అనిబుదుల్లాహ వజ్తనిబుత్ తాగూత్. మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తను పంపించాం, ఇంకా వాళ్లకు దేవుని తప్ప మరెవరిని ఆరాధించకండి అనే ఆదేశాన్ని ఇచ్చాం. చూశారా, దేవుడు ప్రతి జాతిలో
ప్రవక్తలను పంపాడు. ఎందుకు? మానవుల మార్గదర్శకత్వం కోసం. మానవునికి మంచి ఏదో చెడు ఏదో తెలియదు, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు, దైవానికి ఏది ఇష్టమో దైవానికి ఏది ఇష్టం లేదో తెలియదు. ఆ బాధ్యత ఎవరిది? ఆ బాధ్యత దైవానిదే. దైవం తెలియజేయాలి నాకు ఏది ఇష్టం, ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, ఎలా జీవితం గడపాలి ఎలా జీవితం గడపకూడదు, ఏది చేస్తే పాపం ఏది చేస్తే పుణ్యమని ఆ భగవంతుడు మానవులకు తెలియజేయాలి. దానికోసమే ప్రతి జాతిలో దేవుడు ప్రవక్తలను ప్రభవింపజేశాడు. ఆ ప్రవక్తలు వచ్చి ఆయా జాతుల్లో దైవాదేశాలను వినిపించారు, వాటిని ఆచరించి చూపారు. ఆ పరంపరలోనే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి ప్రవక్తగా మక్కాలో ఆవిర్భవించారు. ఆయనతో పాటు అల్లాహ్ తాలా తన గ్రంథమైన ఖురాన్ను అవతరింపజేశాడు. సోదరులారా, ఎందరో భగవంతులు అని అనుకోవడం ఇది మహాపాపం. మనం చూస్తున్నాం, ఒక కార్యాలయానికి బాధ్యుడు ఒక్కడే ఉంటాడు, అధికారి ఒక్కడే ఉంటాడు. ఒకవేళ ఆ కార్యాలయానికి ఇద్దరు లేక ముగ్గురు ఉంటే ఆ కార్యాలయం పరిస్థితి ఎలా ఉంటుందో నేను వేరే చెప్పనక్కర్లేదు. అలాగే ఈ సృష్టికి ఒకే ఆరాధ్యుడు, ఆరాధనకు ఆ సృష్టికర్తే, ఆయనకే అర్హత ఉంది, దైవానికే అర్హత ఉంది. మనము కేవలం ఆ ఒక్క అల్లాహనే ఆరాధించాలి. ఎందుకంటే ఆయనే మనకు సృష్టించాడు, ఆయనే మనకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు, ఆయనే మనకు ఈ జీవితం ఇచ్చాడు, ఆయనే ఆరాధనకు అర్హుడు, ఆయనే వాస్తవ ఆరాధ్యుడు. మనం ఒక కార్యాలయంలోనో ఒక దుకాణంలోనో ఒక ప్రదేశంలోనో పనిచేస్తాము. అక్కడి అధికారి ఆ యజమానే మన బాగోగులను చూస్తాడు, మనము ఆయన మాటే వింటాము. ఒక దుకాణంలో పనిచేస్తే ఆ దుకాణం యజమాని చెప్పినట్టే మనం వింటాము. ఒక కార్యాలయంలో పనిచేస్తే ఆ కార్యాలయంలోని ప్రధానాధికారి చెప్పినట్టే మనం వింటాము. అదేవిధంగా మనల్ని సృష్టించినవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనకు జీవన్మరణాలు ప్రసాదిస్తున్నవాడు, మనకు మంచి చెడు నుండి రక్షించి మంచిని ప్రసాదిస్తున్నవాడు, లాభాన్ని ప్రసాదిస్తున్నవాడు, ఆ దైవాన్నే మనము ఆరాధించాలి. అదేవిధంగా మనము ఈ జీవితంలో ఆరాధన గురించి దైవాన్ని ప్రార్థించడం, దైవాన్ని వేడుకోవడం, దైవానికి జంతువులను సమర్పించడం, ఇవన్నీ ఆ ఒక్క దైవానికే చెల్లుతాయి. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలఖకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. మీకు సాఫల్యం కావాలా? మీరు సాఫల్యం కోరుతున్నారా? మీరు సాఫల్యం పొందాలని కోరుతున్నారా? కోరితే మీరు మీ దైవాన్ని ఆరాధించండి, మిమ్మల్ని సృష్టించిన దైవాన్ని ఆరాధించండి. దానివల్లే మీకు సాఫల్యం లభిస్తుంది, స్వర్గంలోనికి ప్రవేశం లభిస్తుంది, మిమ్మల్ని నరకము నుండి రక్షించడం జరుగుతుంది. అలా కాక మీరు దైవాన్ని వదిలి ఇతరుల్ని ఆరాధించిన, ఇతరుల ముందు మీ తలలను వంచిన, వారితో మీ అక్కరలను మీ కోరికలను వారి ముందు పెట్టినా ఏమాత్రం లాభం లేదు. సోదరులారా, అల్లాహ్ తాలా మనందరికీ మన సృష్టికర్తనే ఆరాధించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వకఫా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. قال الله تعالى في القرآن المجيد إن الدين عند الله الإسلام ومن يبتغي غير الإسلام دينا فلن يقبل منه وهو في الآخرة من الخاسرين. సోదర సోదరీమణులకు నూరుల్ ఇస్లాం ప్రోగ్రాములో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు మనం ఇస్లాం గురించి తెలుసుకుందాం. సోదరులారా, ఈ ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఈ ధర్మాలలో అన్నిటికంటే శ్రేష్టమైనది, సవ్యమైనది, దైవం సమ్మతించింది కేవలం ఇస్లాం మాత్రమే. అయితే ఇస్లాం అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. ఇస్లాం అంటే మానవుడు దైవాదేశాలకు అనుగుణంగా జీవితం గడపటమే ఇస్లాం. ఈ ప్రపంచంలో ఎంతో మంది తమ మనోకాంక్షలను దైవాలుగా భావిస్తున్నారు. మట్టి బొమ్మలను దైవాలుగా భావిస్తున్నారు. దేవుడు సృష్టించిన సృష్టితాలను దైవాలుగా భావిస్తున్నారు. వీటన్నిటిలో శ్రేష్టమైనది ఇస్లాం మాత్రమే. ఇది ఎందుకంటే ఈ ఇస్లాం మాత్రమే మన సృష్టికర్తను ఆరాధించాలని, ఆయన్ను మాత్రమే వేడుకోవాలని, ఆయన ముందే తమ మొరలను దేవుని ముందు పెట్టాలని ఇస్లాం బోధిస్తుంది. ఇతర మతాలన్నీ మనం చూస్తున్నాం. కొందరు తమ జీవితంలో ఎన్నో విషయాలను తమ ఆరాధ్య దైవాలుగా చేసుకొని జీవిస్తున్నారు. కానీ ఈ ఇస్లాం మీ సృష్టికర్తనే ఆరాధించండి, మీ స్వామినే ఆరాధించండి, మీ ప్రభువునే ఆరాధించండి అని బోధిస్తుంది. సోదరులారా, మరో విషయం, వమన్ యబ్తగి గైరల్ ఇస్లామి దీనన్ ఫలన్ యుక్బల మిన్హు. ఇస్లాంను వదిలి వేరే మార్గాలను, వేరే ధర్మాలను అనుసరించిన వారు సాఫల్యం పొందలేరని, వారి ఎట్టి సత్కార్యాలు, వారి పుణ్యకార్యాలు ఏమాత్రం స్వీకరించబడవని ఇస్లాం స్పష్టంగా బోధిస్తుంది. అంతేకాదు, వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. తీర్పు దినము నాడు పరలోకములో ఆ వ్యక్తి ఎంత మాత్రం సాఫల్యం పొందలేడు, నరకములో పడవేయబడతాడని ఇస్లాం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అందువల్ల సోదరులారా, మనము మన సృష్టికర్తనే ఆరాధించాలి, మన స్వామినే ఆరాధించాలి. ఆయనకు తప్ప మనం వేరే ఇతరులను దైవాలుగా భావించకూడదు. ఇది ఎంత మాత్రం దేవుని వద్ద సమ్మతించబడినది కాదు. సోదరులారా, మరో విషయం, యా అయ్యుహన్నాసు ఖద్ జాఅకుం బుర్హానుం మిర్ రబ్బికుం. ఖురాన్ గురించి అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, ఓ ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభు తరపు నుండి స్పష్టమైన జ్ఞాన దీపిక వచ్చేసింది. దాన్ని చూడండి, అందులో అన్నీ స్పష్టంగా ఉన్నాయి. మన జీవితం ఎలా గడపాలి, ఎలా గడపకూడదు, వేటికి దూరంగా ఉండాలి, వేటికి మనం ఏ ఏ కార్యాలు చేయాలి, మన జీవితం ఎలా జీవించాలి అనేవి స్పష్టంగా తెలియజేయబడి ఉన్నాయి.
మరి మనం ఎందుకు ఇస్లాంకు దూరంగా ఉంటున్నాము? మనం ఎందుకు రుజుమార్గానికి దూరంగా ఉంటున్నాము? మనము మన మనోకాంక్షలను దైవాలుగా భావిస్తున్నాము. మనలాంటి సృష్టితాలను దైవాలుగా భావిస్తున్నాము. ఇటువంటి వారు పరలోకములో ఏమాత్రం సాఫల్యం పొందలేరు, ఏమాత్రం స్వర్గములోనికి ప్రవేశించలేరు. ఎందుకంటే ఒక కార్యాలయంలో అధికారి చెప్పినట్టు వింటేనే మనకు జీతం లభిస్తుంది. అదేవిధంగా మరో చోట అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు, వఅన్న సాత ఆతియతున్ లా రైబ ఫీహా వఅన్న అల్లాహ యబ్అసు మన్ ఫిల్ ఖుబూర్. సోదరులారా, ఆ తీర్పు దినము రాబోతుంది. ఇందులో ఎటువంటి సంకోచానికి అనుమానానికి తావులేదు. ఒక విద్యార్థి పరీక్షలు రాస్తాడు, ఆ తరువాత ఫలితాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తుంటాడు. అదేవిధంగా మనకిక్కడ పరీక్షించడానికి దేవుడు సృష్టించాడు, జీవితాన్ని ప్రసాదించాడు. ఆ జీవితంలో మనం మహాకార్యాలు, పుణ్యకార్యాలు, పాపకార్యాలు అన్ని చేస్తున్నాం. కానీ తీర్పు దినము నాడు అక్కడ మనల్ని విచారించడం జరుగుతుంది. ఇక్కడ ఆచరించడానికి అల్లాహ్ తాలా వీలు కల్పించాడు, అవకాశం ఇచ్చాడు. కానీ అక్కడ విచారణ తప్ప మరేది జరగదు. అక్కడ మనకు ఆచరించడానికి ఎటువంటి అవకాశం ఇవ్వబడదు. ఆ రోజు, ఆ ప్రళయ నాడు, ఆ తీర్పు దినము నాడు మనల్ని విచారించడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ తాలా ఎంతమంది మానవులైతే ఈ భూమిలో ఉన్నారో, ఎంతమంది చనిపోయారో, ఇంకా భవిష్యత్తులో ఎంతమంది చనిపోతారో వాళ్ళందరినీ అల్లాహ్ తాలా సజీవపరిచి విచారిస్తాడు. ఆ రోజు స్వర్గ నరకాలు మన ముందు ఉంటాయి. మనము ఈ జీవితంలో చేసే ప్రతి చిన్న పుణ్యానికి మనకు ప్రతిఫలం లభిస్తుంది, ప్రతి చిన్న పాపానికి మనల్ని శిక్షించడం జరుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకొని జీవితం గడపాలి. ఫమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ ఖైరన్ యరహ్ వమన్ యఅమల్ మిస్కాల జర్రతిన్ షర్రన్ యరహ్. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం జీవితం గడపాలి. అలా ఎందుకు జీవించాలి? పాపాలు ఎందుకు చెయ్యకూడదు? పుణ్యాలు ఎందుకు చెయ్యాలి అంటే అల్లాహ్ తాలా మరో చోట ఇలా ఉపదేశిస్తున్నాడు, లా యస్తవి అస్హాబున్ నారి వ అస్హాబుల్ జన్న అస్హాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. సోదరులారా, మిత్రులారా, వివేకవంతులారా, ఆలోచించండి. ఈ జీవితం మనకు ఎందుకు ఇవ్వబడింది? ఈ జీవితంలో మనం ఒక్క ఇస్లాంనే ఎందుకు ఆచరించాలి? ఇస్లాం పైనే ఎందుకు నడవాలి? ఇస్లాం అనే ఈ జీవిత మార్గాన్ని ఎందుకు అవలంబించాలి? ఇస్లాం అనే ఈ జీవిత విధానాన్నే మనం ఎందుకు అవలంబించాలి, ఎందుకు స్వీకరించాలి అంటే ఒకటే, స్వర్గంలోనికి పోయేవారు, నరకంలోనికి పోయేవారు ఇద్దరు సమానులు కాలేరు. మంచి పని చేసేవాడు, చెడ్డ పని చేసేవాడు ఇద్దరు సమానులు కాలేరు. ఈ నిత్య జీవితంలో మనం చూస్తున్నాం, మంచి పని చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు అందరూ చలమణి అవుతున్నారు. చెడ్డవాళ్ళు, చెడ్డ పని చేసేవాళ్ళు మంచివాళ్లుగా పరిగణించబడుతున్నారు. కానీ సోదరులారా, ఆ దేవుని సమ్ముఖములో, పరలోకములో తీర్పు దినము నాడు మంచికి మంచే జరుగుతుంది, చెడుకు చెడే జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జీవితం గడపాలి. సోదరులారా, దేవుడేమంటున్నాడు, లా యస్తవి అస్హాబున్ నారి వ అస్హాబుల్ జన్నా. స్వర్గములోనికి పోయేవారు, నరకములోనికి పోయేవారు ఇద్దరు సమానులు కాలేరు. రాత్రి పగలు రెండు సమానం కావు. కళ్ళున్నవాడు, గుడ్డివాడు ఇద్దరు సమానులు కారు. మరి అటువంటప్పుడు రుజు మార్గం, దైవ మార్గం, వక్ర మార్గాలు ఎలా సమానమవుతాయి? మీరే చెప్పండి, మీరే నిర్ణయించండి. మీలో వివేకవంతులు ఉన్నారు, మీలో జ్ఞానులున్నారు, మీలో శాస్త్రవేత్తలున్నారు, మీలో విద్యావంతులున్నారు. ఆలోచించండి. అల్లాహ్ మార్గం, దైవ మార్గం, వక్ర మార్గాలు ఇవన్నీ సమానమవుతాయా? సమానం కాగలవా? ఎంత మాత్రం కాలేవు. సోదరులారా, ఆ తరువాత అల్లాహ్ తాలా మరో విషయం చెబుతున్నాడు,
అస్హాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. సోదరులారా, మనం మన జీవితంలో సాఫల్యం పొందడానికి, విజయాలు సాధించడానికి రాత్రి పగలు కష్టపడతాం, శ్రమిస్తాం, ప్రయత్నిస్తాం. కానీ తీర్పు దినము నాడు ఒకవేళ సాఫల్యం పొందలేదు, విజయం ప్రాప్తించలేదంటే ఎంత ఘోర పరాభవం. సోదరులారా, ఆలోచించండి. ఇక్కడ దైవ మార్గాన్ని అనుసరించి జీవితం గడిపిన వాడే పరలోకంలో సాఫల్యం పొందుతాడు, పరలోకములో స్వర్గములోనికి ప్రవేశిస్తాడు. అంతేగాని ఇక్కడ పాపాలు చేసేవాడు, దైవ మార్గాన్ని వదిలి వక్ర మార్గాలను అనుసరించేవాడు పరలోకములో ఏమాత్రం స్వర్గములోనికి ప్రవేశించలేడు. ఇది మనం ఆలోచించాలి. మంచి చెడు సమానులు కావు. మంచివారు చెడ్డవారు ఎంత మాత్రం సమానులు కాలేరు. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి జీవితం ఇక్కడ కొన్ని సంవత్సరాలే. ఆ కొన్ని సంవత్సరాల్లోనే మనము దైవం ఏ మార్గాన్నైతే మన కోసం నిర్దేశించిందో ఆ మార్గాన్ని అనుసరించాలి. ఆ మార్గమే ఇస్లాం. సోదరులారా, మానవ సోదరులారా, మహనీయులారా, వివేకవంతులారా, రండి. తాలో ఇలా కలిమతిన్ సవాయిం బైననా వ బైనకుం. మీకు మాకు మధ్య సమానమైన ఒక విషయం వైపుకు రండి. మనందరం మన సృష్టికర్తనే ఆరాధించాలి. ఆయనకు ఎవరిని సాటి కల్పించరాదు. ఇంకా మనలో పరస్పరం ఒకరిని ఇంకొకరు ఆరాధ్య దైవాలుగా భావించుకోకూడదు. ఇదే మన సృష్టికర్త, మన యజమాని, మన స్వామి, మన ఆరాధ్య దైవం యొక్క ఆదేశం. లా తాబుదు ఇల్లల్లాహ్. మిమ్మల్ని సృష్టించిన దైవాన్నే మీరు ఆరాధించండి. మిమ్మల్ని సృష్టించిన ఆ దైవం యొక్క మార్గాన్నే మీరు అవలంబించండి. ఆయన జీవిత విధానాన్నే మీరు అనుసరించండి. దేవుడు మానవుని కోసం ఈ మార్గాన్నే నిర్దేశించాడు. అందువల్ల మనము తప్పనిసరిగా ఈ మార్గాన్ని అనుసరించాలి. ఆరాధన అన్నది కేవలం దేవుని కొరకే. దేవుణ్ణి తప్పించి మరొకరిని ఆరాధిస్తే అటువంటి వ్యక్తి తీర్పు దినము నాడు స్వర్గములోనికి ఏమాత్రం ప్రవేశించడు. సోదరులారా, రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఇస్లాం వైపుకు. ఇస్లాం అంటే అర్థం దైవాదేశాలకు లోబడి జీవితం గడపటం. అది తప్పితే మనలో చాలా మంది దైవ మార్గాన్ని వదిలి ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. వాళ్ళంతా స్వర్గానికి పోతారా? వాళ్ళ నరకం నుండి రక్షించబడతారా? లేదు, అలా ఎంత మాత్రం జరగదు. దైవానికి విధేయుడై జీవించిన వ్యక్తి మాత్రమే స్వర్గములోనికి ప్రవేశిస్తాడు. అస్హాబుల్ జన్నతి హుముల్ ఫాయిజూన్. కేవలం పుణ్యాత్ములే, విశ్వసించి సత్కార్యాలు చేసిన వ్యక్తి మాత్రమే స్వర్గంలోనికి ప్రవేశిస్తాడు. సోదరులారా, మనము దేవుణ్ణి విశ్వసించాలి. ఆ విశ్వాసంతో పాటు సత్కార్యాలు చెయ్యాలి. ఇంకా మన ఆరాధ్య దైవానికి సాటి కల్పించకూడదు. అటువంటి వ్యక్తి, అటువంటి వారే స్వర్గంలోనికి ప్రవేశిస్తారు. సోదరులారా, రండి, మనం ఇస్లాంను అర్థం చేసుకుందాం, ఇస్లాం గురించి తెలుసుకుందాం. ఇదే మన జీవిత ధ్యేయంగా మారాలి. ఎందుకంటే ఈ జీవితం కొన్ని సంవత్సరాలే. ఇక్కడి నుండి మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చనిపోతామో తెలియదు. ఆ చావు ఎలా వస్తుందో తెలియదు. ఆ చావు వచ్చినప్పుడు మనము పరలోకానికి సిద్ధమై ఉండాలి. సోదరులారా, మనందరికీ అల్లాహ్ తాలా రుజుమార్గాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లాంను అనుసరించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.